నిఫ్టీ ఫ్రైడే 30th August ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్. సో ఇక్కడ నుంచి పైకి బయింగ్ వచ్చింది. సో బై ట్రిగర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ బై పైన ఇలా వచ్చినప్పుడు నేను మిడ్ వరకు వస్తుందని, సో అలా ఒక చిన్న స్కాల్ప్ తీసుకున్నా కూడా ఇక్కడ టిల్ ద మిడ్, ఫస్ట్ టిల్ ద మిడ్ తీసుకుంటే 10 పాయింట్స్ అయితే వచ్చింది. సో అక్కడికి ఎగ్జిట్ చేసేయచ్చు, లేదా కింద వరకు హోల్డ్ చేసిన 18 పాయింట్స్ అయితే వచ్చింది. యూజువలీ బై తర్వాత మిడ్ వరకు అయితే వస్తుంది. ఇక్కడ కింద వరకు వచ్చి ఇక్కడ బై రీటెస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. పీఈసీఈలో సేమ్ టైం మనకు బై రీటెస్ట్ అనేది వచ్చింది. ఇక్కడ బై రీటెస్ట్, అక్కడ సెల్ రీటెస్ట్. సో ఇక్కడ మనం యూటీటీ యూస్ చేసుకునే బైస్ తీసుకుంటున్నాం ఎంట్రీస్. సో ఇక్కడ ట్రిగర్ కాలేదు, ఇక్కడ ట్రిగర్ అయింది, బట్ వీ నీడ్ టు స్టిల్ హోల్డ్ ఇట్. అండ్ ఇక్కడ వరకు తీసుకెళ్తే ఫస్ట్ టార్గెట్ 12 పాయింట్స్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బై ట్రిగర్ అయింది, సెల్ రీటెస్ట్ కిందకు వచ్చి బై రీటెస్ట్. సో ఇక్కడ వస్తే 25 పాయింట్స్ కరెక్ట్గా వచ్చింది. సో ఇది ఆఫ్టర్ 1 o'clock అలా వచ్చింది. సో ఇది ఫ్రైడే. సో అదే టైంకి పుట్లో చూస్తే ఇక్కడ మనకు సెల్ అనేది వచ్చింది. బిగినింగే కిందకే వచ్చేసింది డైరెక్ట్గా ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ ఇక్కడ కూడా. సో ఇక్కడ కిందకి డైరెక్ట్గా సెల్ వచ్చింది. సెల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఈ జోన్కి వెళ్తే అప్పుడు 131 దగ్గర ఇక్కడ మనం కానీ సెల్ చేస్తే 131 దగ్గర వెంటనే కూడా మనకు 118 వరకు 12 పాయింట్స్ అయితే పడిపోయింది. 12 to 13 పాయింట్స్ లేదు. ఇక్కడ రీటెస్ట్ తర్వాత తీసుకున్నా కూడా ఒక చిన్న స్కాల్ప్ అయితే వస్తుంది. ఇక్కడ రీటెస్ట్ వచ్చింది కదా, ఇక్కడ ఈ మిడ్ వరకు తీసుకున్న, ఇక్కడ ఇంకొక చిన్న స్కాల్ప్ అనేది వచ్చింది 9 పాయింట్స్తో. ఓకే, సో ఈ ప్లేస్లో తీసుకున్న 9 పాయింట్స్తో అయితే వచ్చింది. సో ఆ తర్వాత పుట్లో తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ సెల్ రీటెస్ట్ అనేది ట్రిగర్ అయింది. ఇక్కడ దీని కింద అయితే ట్రిగర్ కాలే. ఇక్కడన్నా తీసుకున్నా అంతే, లేదు సేమ్ ప్లేస్లో మళ్ళీ ట్రిగర్ అవుతుంది అరౌండ్ 133 దగ్గర. ఇక్కడ తీసుకుంటే పర్ఫెక్ట్గా మళ్ళీ 25 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది. ఇంకా అయితే ఫాల్ అవుతుంది. సో అదే టైంకి మనకు సెల్ రీటెస్ట్, అక్కడ బై రీటెస్ట్ సేమ్ ఒకేసారి వచ్చాయి. సో యూటీటీ బై సెల్ సిగ్నల్ కూడా అదే పర్ఫెక్ట్గానే వచ్చాయి. ఇక్కడ సెల్ తీసుకోవడం, మనం ఫాలో అవ్వడం, బైస్ అయితే వచ్చాయి కానీ తీసుకోం, సెల్ తీసుకోవడం, ఫాలో అవ్వడం, సెల్ తీసుకోవడం, ఫాలో అవ్వడం అలా. సో తర్వాత ఇది వచ్చి నెక్స్ట్ మండే. సో ఇక్కడైతే ఫస్ట్ మనకు సెల్ అనేది ట్రిగర్ అయింది కాల్లో 23,350. సో ఇక్కడ ఎంట్రీ తీసుకో, మళ్ళీ సెల్ రీటెస్ట్ దగ్గర తీసుకుంటాం కాబట్టి యాక్చువల్లీ దీని లోపల చూడు, ఇక్కడ ఇది ఫామ్ అయింది. సో ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడ సెకండ్ ఆల్రెడీ ఇక్కడే ఫామ్ అయింది కదా. సో దీని కింద మళ్ళీ ఎంట్రీ కావాలన్నా కూడా ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ వెంటనే మనకు 96 నుంచి 80 వరకు 16 పాయింట్స్ అయితే వచ్చింది. లేదు ఇక్కడ పర్ఫెక్ట్ సెల్ రీటెస్ట్ వచ్చింది చూడు, ఇక్కడ నుంచి మళ్ళీ అరౌండ్ 96 నుంచి తీసుకున్నా కూడా మనకు క్లియర్గా ఫాలో అయ్యి 25 పాయింట్స్ అయితే వచ్చింది. అండ్ స్టిల్ కౌంటింగ్, ఇంకా కూడా కిందకే వెళ్ళింది ఆ రోజు. ఇది కాల్. నెక్స్ట్ పుట్ అదే రోజు తీసుకుంటే మనకు మండే రెండు సేమ్ టైంకి ఫామ్ అయ్యాయి. ఇక్కడేమో 9:53కి ఫామ్ అయింది, ఇక్కడ 9:42 డిఫరెంట్ టైమ్స్లో ఫామ్ అయ్యాయి. సో ఇది బై ట్రిగర్ అయింది మనకు వెంటనే. యూటీటీ బై అది రెండు ఒకటే పక్కకున్నాయి. బై అనేది ట్రిగర్ అయింది. తర్వాత బై రీటెస్ట్ జోన్ దగ్గరికి అయితే కరెక్ట్గా రాలేదు. తర్వాత వచ్చి మనకు సెల్ ట్రిగర్ అయింది. సో సెల్ కూడా మనం వి విల్ వెయిట్, ఎందుకంటే కంటిన్యూస్గా ఆల్రెడీ ఫాలో అవుతూ వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకోకూడదు. సెల్ రీటెస్ట్ వెళ్ళినప్పుడు ఈ జోన్ దగ్గరే తీసుకోవాలి. సో ఈ జోన్ దగ్గర చూస్తే సెల్ ట్రిగర్ కాలే, యూటీటీ సెల్ మళ్ళీ పైకి వెళ్ళింది, బై ట్రిగర్ అయింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకోవడం అన్నా బెటర్. లేదు ఇలా కన్సాలిడేట్ అయింది చూసావా, 11-12కి వస్తే 1 వరకు 1 hour కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి పర్ఫెక్ట్ క్యాండిల్ అండ్ విత్ వాల్యూమ్తో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా మనకు సో అరౌండ్ దిస్ పాయింట్ తీసుకున్న 36 పాయింట్స్ 35 పాయింట్స్ అయితే వచ్చేసాయి మనకు. ఈ క్యాండిలే స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న మనకు 37 పాయింట్స్ అయితే వచ్చాయి. సో అలా నిఫ్టీ ఈరోజు పుట్లో బై కన్సాలిడేషన్ అండ్ బ్రేక్అవుట్. సో యూటీటీ బై సెల్ ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతున్నాయి. సో నెక్స్ట్ ఇది వచ్చి ట్యూస్డే.
ఇక్కడ ఫామ్ అయింది మనకు ఆపరేటర్ 9:43కి. పుట్లో ఏ టైం ఫామ్ అయింది? ట్యూస్డే 9:43కే ఫామ్ అయ్యాడు. ఓకే. సో సేమ్ టైం ఫామ్ అయినప్పుడు వాడు ఎటు వెళ్తున్నాడు? ఇక్కడేమో బై వెళ్ళాడు. అరౌండ్ 9:16కి మనకు వచ్చింది బై ఎంట్రీ. 10:17కి. ఇక్కడ సెల్ ఎంట్రీ మనకి ఏ టైంకి వచ్చింది? 10:15కి వచ్చేసింది. అక్కడ బై ఏమో ఈ టైంకి వచ్చింది. సో ఇది ఆల్రెడీ ఇక్కడ 10:15కి మనకు బై అనేది కొంచెం ఇదవుతుంది కాబట్టి 10:15కి ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి తీసేసుకోవచ్చు ఇక్కడ సెల్ అయితే. ఇక్కడ సెల్ మనం తీసేసుకుంటే అట్ దిస్ పాయింట్ 9:15కి ఎప్పుడైతే సెల్ ట్రిగర్ అయిందో 96 దగ్గర తీసుకున్నా మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు మనమైతే యావరేజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ 95 దగ్గర తీసుకుంటే 105, 106 వరకు వెళ్ళింది. సో మళ్ళీ అక్కడ నుంచి అది మంచిగా 91 వరకు పడింది. సో ఇక్కడ యావరేజ్ అయితే చేసుకోవచ్చు. లేకపోయినా సెల్ వెయిట్ చేసి తీసుకుందామంటే మళ్ళీ రీటెస్టే తీసుకుందామన్న సేమ్ టైంకి వస్తే ఒకేసారి తీసుకోవచ్చు అన్నాం కాబట్టి. సో మళ్ళీ రీటెస్ట్ వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా తీసుకున్న 7 పాయింట్స్ వచ్చింది. లేదు మళ్ళీ పైకి వెళ్ళింది సెల్ రీటెస్ట్. మళ్ళీ ఇక్కడ బైలోను రీటెస్ట్ వచ్చింది చూడు. ఇక్కడ మనకు స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. బై వచ్చిన తర్వాత స్టాప్ లాస్ హిట్ కాకుండా రెడ్ లైన్ కన్సాలిడేషన్ అయి పైకే వెళ్ళింది. 27 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది అరౌండ్ 1 o'clock. సో అదే టైంకి మనం పుట్లో చూస్తే సేమ్ టైంకి ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది చూడు. సెల్ ఇక్కడ ట్రిగర్ అయినా మళ్ళీ అరౌండ్ 100 తీసుకున్న 110 వరకు ఇంకో 10 పాయింట్స్ వెళ్ళినప్పుడు యావరేజ్ చేసి ఇక్కడ ఎక్కడైనా 103 ఆ టైప్కి యావరేజ్ చేసినా కూడా అక్కడి నుంచి హ్యూజ్గా ఫాల్ అయింది. 25 పాయింట్స్ అయితే పర్ఫెక్ట్గా ఫాల్ వచ్చింది మనకు. సెల్ రీటెస్ట్ సేమ్ టైంలో జరిగింది మనకు కాల్లోను పుట్లోను ట్యూస్డే. ఓకే. మళ్ళీ బ్యాక్ ఈ జోన్కి అయితే ఏం రాలేదు, ఈ బ్లూ జోన్కి. అది నెక్స్ట్ ఇది వచ్చి వెన్స్డే కూడా ఫస్ట్ క్యాండిల్లో ఆపరేటర్ ఫామ్ అయ్యాడు. సో పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి వచ్చాడు చూడు. కింద నుంచి వచ్చాక బై ఫ్రమ్ బాటమ్ యూటీటీ బై అనేది ట్రిగర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఒక 10 to 12 పాయింట్స్ పెట్టినా కూడా పైకి ఒక 14 పాయింట్స్. ఇది చూడు కరెక్ట్గా టచ్ చేయకుండా కిందకు వచ్చింది మళ్ళీ. సో వచ్చి ఇక్కడ సెల్ అనేది ట్రిగర్ అయింది. సెల్ ట్రిగర్ అయ్యాక మళ్ళీ మనకు సెల్ ఎక్కడైతే ట్రిగర్ అవుతుందో వెంటనే ఇక్కడే అన్న ఎంట్రీ తీసుకోవచ్చు 80కి. లేదు ఇక్కడ 80కి ఒక ఎంట్రీ ప్లేస్ చేసి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు యావరేజ్ అన్న చేయొచ్చు. ఇది ఇంతసేపు ఇక్కడే ఉంది కాబట్టి ఇది ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఓకే. టూ మచ్ కన్సాలిడేషన్ అయి ఫాలో అవ్వచ్చు కానీ బట్ ఆ రోజు చూడు పర్ఫెక్ట్గా పైకి వెళ్ళింది. 52 పాయింట్స్ రివర్స్ వెళ్ళింది. ఇది ఈ పైన తీసుకున్నా కూడా ఇక్కడ అన్న తీసుకోవచ్చు, లేదా పైకి వెళ్ళినప్పుడు అన్న తీసుకోవచ్చు అనుకున్నాం కదా. అక్కడ వెళ్ళినప్పుడు యావరేజ్ చేసుకున్నా ఓకే. మనకు ఒక 83, 84 దగ్గర ఏమన్నా ఈ ప్లేస్ 83 అలా ఉన్నా కూడా 143 వరకు వెళ్ళింది. జస్ట్ 0.1 or 2 దీంతో స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మళ్ళీ కిందకైతే వచ్చింది. సేమ్ ఎక్కడికి 86 వరకు వచ్చింది. సో పైకి వెళ్ళినప్పుడు యావరేజే చేయాలి దాన్ని. లేదు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అనుకుని భయపడితే ఓకే కానీ బట్ ఇక్కడికి వచ్చినప్పుడు యావరేజ్ చేసుంటే అయితే కిందకు వచ్చేసి ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ రిస్కీ థింగ్. చూడు ఆన్ September 4th వెన్స్డే. ఆ తర్వాత ఇది కాల్ పుట్టు చూస్తే బై ట్రిగర్ అయింది ఆ రోజు. ఫస్ట్ బై ట్రిగర్ అయ్యాక అలా వెళ్ళిపోయింది. ఇక్కడే బై ట్రిగర్ అయింది. మళ్ళీ సెల్ ఎక్కడ వచ్చింది? దీని లోపల సెల్ బ్రేక్ అయినప్పుడు దీని లోపలికి వచ్చినప్పుడు అరౌండ్ 80 రూపీస్ ఎంట్రీ తీసుకున్నా అది మళ్ళీ పైకి వెళ్ళింది చూడు. 92 వరకు వెళ్ళింది. మళ్ళీ యావరేజ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా మిడ్ వరకు వస్తుంది. ఆ 10 పాయింట్స్ అని యావరేజ్ చేసుకున్నా ఇక్కడ వరకు అయితే వచ్చింది. లేదు ఇక్కడే వచ్చింది అనుకున్నా, దీని లోపలికి ఎంటర్ అయినప్పుడు ఇక్కడన్నా తీసుకొని ఉండొచ్చు, లేదా యావరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టార్గెట్ ఇది ఖచ్చితంగా వస్తుందని చెప్పడానికి. సో 20 పాయింట్స్ వచ్చింది. మళ్ళీ పర్ఫెక్ట్ బై రీటెస్ట్ వచ్చింది బాటమ్ నుంచి. ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా పైకి అయితే వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూడు కన్సాలిడేట్ అవుతుంది. కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ బై రీటెస్ట్ వస్తుందా? ఇక్కడ ఎక్కడన్నా ఎంట్రీ తీసుకుంటే వీ నీడ్ టు వెయిట్. అది కింద పడిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉంటుంది ఇక్కడ బై రీటెస్ట్ మళ్ళీ తీసుకుని ఉంటే. ఓకే. సో ఆ తర్వాత వచ్చి స్టాప్ లాస్ 20 పాయింట్స్ హిట్ అయ్యి
1 o'clock తర్వాత వచ్చింది కిందకి. మళ్ళీ చూడు 2 o'clock తర్వాత ఇది రీటెస్ట్ చేసి 2 o'clock తర్వాత పడింది. ఎందుకంటే డీకే నెక్స్ట్ డే థర్స్డే కాబట్టి. సో అలా ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ క్యాండిల్ మళ్ళీ చూడు రివర్స్ అయిపోయి కిందకైతే వచ్చి కింద క్లోజ్ అయింది. సో ఈరోజు థర్స్డే చూద్దాం. ఇది పుట్టు, ఇది కాల్ అయిపోయింది కదా. ఆ రోజు కాలు పుట్టు రెండు అలానే బిహేవ్ చేసాయి తేడాగా. ఓకే, సో ఇది ఈరోజుది మార్నింగ్. ఈరోజు కూడా ఆపరేటర్ ఫామ్ అయ్యాడు. సడన్గా పైకి తీసుకెళ్ళి థర్స్డే 5th September మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇది ఎంటర్ అవుతూనే మిడ్ వరకు తీసుకోవచ్చు లేదా కింద వరకు తీసుకోవచ్చు. 11 వచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ చేసి మళ్ళీ ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి కదా. సో ఈ ప్లేస్ దగ్గర మళ్ళీ 20 దగ్గర షార్ట్ చేసినా కూడా సో లాస్ట్కి అది 0 అయితే అయిపోయింది. ఓకే, సో ఇది కాల్. పుట్టు చూస్తే పుట్టు బై సైడ్ ఉండింది. ఇక్కడ కూడా ఆపరేటర్ అనేవాడు ఫామ్ అయ్యాడు. ఆపరేటర్ అనేవాడు ఫామ్ అయ్యాడు. క్లియర్గా బై ఫ్రమ్ బాటమ్ అయితే వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందా, మళ్ళీ పడకుండా పర్ఫెక్ట్ బై ఫ్రమ్ బాటమ్. సో దీని అబవ్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 104 దగ్గర లేదు, పొద్దున ఇక్కడ తీసుకున్నా ఓకే, దీని అబవ్ సస్టైన్ అవుతుంది కదా అని ఇక్కడ తీసుకున్న 103 నుంచి ఈ జోన్ అయితే ఏం కాలేదు చూడు. 103 నుంచి 83 వరకు పడినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా పైకి అయితే వెళ్ళింది. 25 పాయింట్స్ టార్గెట్ అయితే వచ్చేసింది. ఓకే, సో ఇమీడియట్గా 25 పాయింట్స్ వచ్చేసింది. అండ్ ఆ తర్వాత మనకు బ్యాక్ ఇది దీని లోపలికి పడుతుంది చూడు. దీని లోపలికి వస్తుంది. యూటీటీ సెల్ కూడా ట్రిగర్ అవుతుంది అనుకున్నాము. ఇది ట్రిగర్ కాలే. నెక్స్ట్ యూటీటీ సెల్ దీని కింద ట్రిగర్ అయింది. సో దీని కింద 25 పాయింట్స్ అయిపోయిందని గమనైపోతే ఓకే. అదర్వైజ్ ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి మనకు మిడ్ వరకు వస్తుంది, అక్కడ నుంచే బై రీటెస్ట్ వస్తుంది అని నమ్మితే వచ్చింది కానీ కంప్లీట్ రాలేదు. జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంచుడు. 104 వరకు వచ్చింది, ఇది 102 వరకు 101 వరకు ఉంది. 2 వరకు అనుకో, 2 పాయింట్స్ డిఫరెన్స్ ఉండింది. సో కరెక్ట్గా జస్ట్ 10 పాయింట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. సో 10 పాయింట్స్ తీసుకుంటే ఓకే కానీ బట్ సడన్గా రివర్స్ అయిపోయి స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ బై అక్కడ నుంచి పర్ఫెక్ట్గా వెళ్ళింది చూడు. అక్కడి నుంచి తీసుకుంటే ఇంకొక 45-50 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది ఈరోజు పుట్. కింద ఫాల్ అయింది కాబట్టి. ఓకే, సో బైలోనే ఉండిపోయింది ఈరోజు అంతా పుట్టు. ఇది ఒక బై రీటెస్ట్, బై రీటెస్ట్. మళ్ళీ ఇక్కడ ఒక బై రీటెస్ట్ వచ్చింది అంతే. అట్ ద ఎండ్ ఇట్ స్టేట్. సో ఇది నిఫ్టీ ఆప్షన్స్. సిమిలర్గానే ఉంది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్, అదే రూల్స్.